జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. పిన్ని, దాని మొహం చూస్తుంటే లాయర్ ఏమీ అడగకుండానే అదే విడాకులు ఇవ్వండి అని అడిగేలా ఉంది. మనం ఇచ్చిన స్ట్రోక్ మామూలుగా తగిలి ఉండదు, దానికి దిమ్మ తిరిగి భవిష్యత్తు కనిపించుంటుంది. ప్లీజ్ సిట్ డౌన్. చైత్ర 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 విరాజ్, వెళ్ళు. యువర్ ఆనర్, నా క్లయింట్ విరాజ్ గారిని విచారించడానికి తమరి అనుమతి కోరుతున్నాను. ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. విరాజ్ గారు, మీరు మీ భార్య అయినటువంటి శ్రీమతి చైత్ర గారిని ప్రేమించారా? చెప్పండి. ప్రేమించాను, ప్రాణం కన్నా ఎక్కువగా. గ్రేట్. ఆమె మెళ్ళో తాళి కట్టారు కదా, అది కూడా ప్రేమతోనే కట్టారా? చెప్పండి విరాజ్ గారు, ఇంతకీ ఆ తాళి పెద్దల అంగీకారంతో కట్టారా, లేక మీరు అనుకొని గుళ్ళో దండలు మార్చుకుని తాళి కట్టారా? చెప్పండి విరాజ్ గారు. ఈ రెండు కాదు లాయర్ గారు. ప్రేమ ఇష్టం ఏవీ లేకుండా తనకు తానే బలవంతంగా తన మీద ద్వేషంతో మాత్రమే ఆ తాళిని కట్టాడు. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. అమ్మా, ప్లీజ్ సిట్ డౌన్. మీరు విచారణ మధ్యలో మాట్లాడకూడదు. పిలిచినప్పుడు వచ్చి అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వండి. ప్లీజ్ కంటిన్యూ. థ్యాంక్ యూ యువర్ ఆనర్. చెప్పండి విరాజ్ గారు, తాళిని ఎలా కట్టారు? విరాజ్ గారు ప్లీజ్ చెప్పండి. అవును, ఆయన మెళ్ళో తాళిని ద్వేషంతోనే కట్టారు. కానీ ప్రేమ లేక కాదు, ఇప్పుడు ప్రేమ లేదని కాదు, మేం కలిసి బతుకుతాం యువర్ ఆనర్. చైత్ర గారు, జవాబు మిమ్మల్ని ప్రశ్న అడిగినప్పుడు మాత్రమే చెప్పాలి. ప్రొసీడ్. థ్యాంక్ యూ మిలాడ్. ఈ ప్రశ్నకి సమాధానం నా క్లయింట్ చెప్పకపోయినా, ప్రతివాది చెప్పినా ఈ బలవంతపు తాళి కట్టాడనే మాటని పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఓకే, ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. విరాజ్ గారు, ప్రేమించాను అంటున్నారు, మరి ద్వేషంతో ఆవిడ మెళ్ళో తాళి ఎందుకు కట్టాల్సి వచ్చిందో తెలుసుకోవచ్చా? ఇప్పుడు అవన్నీ ఎందుకు? విడాకులు కావాలని కోరుకున్నారు కదా విరాజ్ గారు, మరి విడాకులు మంజూరు కావడానికి కోర్టుకు అన్ని విషయాలు తెలియాలి కదా. చెప్పండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.